హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ రుచులు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియో రొయ్యల వేపుడు చాలా సక్సెస్ఫుల్ జరిగింది. సో ఆ వీడియో చూడడానికి కూడా ఒకసారి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈరోజు మనము చేపల పులుసు చేయబోతున్నాము. సాగర్ అనే పర్సన్ మనకు రికమెండ్ చేశాడనమాట. బట్ చేపల పులుసు కర్డ్ రైస్ అని చెప్పాడు. బట్ ఆ కర్డ్ రైస్ అనేది చేపలతో తినడం కరెక్ట్ కాదు. సో కొంచెం మందికి పడదు అనమాట. 90% చాలా మందికి పడదు కర్డ్ రైస్ చేపల పులుసు కాంబినేషన్ అనమాట. కొంచెం ర్యాషెస్ వస్తాయి అనమాట. సో మనం వైట్ రైస్ అండ్ చేపల పులుసు చేయబోతున్నాం. సో పక్కా విలేజ్ స్టైల్లో. ఓకే, లెట్స్ గో టు వీడియో. సో ఈరోజు వీడియోలో చేపల పులుసు కోసం మనం 1 కిలో చేపలు తీసుకున్నాము. సో దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు: ఒక 100 గ్రాముల చింతపండు, 250 గ్రాముల ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, అల్లం ఎల్లిగడ్డ దంచనివి, కొంచెం కొత్తిమీర. సో జీలకర్ర, మెంతులు, ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు. ఇవి మనకు మసాలాలు అనమాట. ఇవి మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ముందుగా తెచ్చుకున్న మనం చేపల్ని బాగా ఉప్పు వేసి బాగా నీట్గా కలుపుకుందాం. ఓకే, మనం ఉప్పు వేసి చేపలు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ముళ్ళు అనేది చాలా కోసుకుపోతాయి. చాలా డెలికేట్గా, స్మూత్గా, సాఫ్ట్గా మీరు రబ్ చేసుకోవాలి చేపల్ని. ఈ ముళ్ళు ఎక్కడ పడితే అక్కడ బయట ఉంటాయి. చేపలు చేతులు గీసుకుపోతాయి, జాగ్రత్తగా. ఓకే, 100 గ్రాముల చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటేనే అందులో ఉన్న గుజ్జు అనేది 100% వస్తుంది. సో ఇమీడియట్లీ అప్పుడప్పుడే నీళ్ళు వేసి మనం కలిపేసుకొని వేస్తే చింతపండులో ఉన్న గుజ్జు రాదు, 30-40% వస్తుంది. సో ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. నానిపోతుంది మంచిగా మనకు. ధనియాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు. ఇవన్నిటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. బాగా ఎక్కువసేపు కాదు, నార్మల్గా. మసాలాలు వేగిపోయినాయి బాగా. దీన్ని మనం ఇప్పుడు రోల్లో, మిక్సీలో కాదు, మనకి ఇక్కడ మిక్సీ లేదు, రోల్లో పాత పద్ధతిలో దీన్ని పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, మనం బాగా వేయించుకున్నాం కాబట్టి ఈజీగా ఇలా అనగానే పొడి అయిపోతున్నాయి అవి, శ్రమ లేకుండా. సో ఒక 90% అట్లా గ్రైండ్ చేసుకోవాలి. 10% అలా చూడండి. ఇలా మొత్తము 100% కాకుండా ఒక 90% అట్లా చేస్తే మనకు బాగుంటుంది. సో ఉల్లిగడ్డలు మనం ఇట్లా డైరెక్ట్గా
దీంట్లోనే కాల్ చేసుకుందాం పొయ్యిలో డైరెక్ట్ వేసేసి. ఆనియన్స్ బాగా కాలేవి. సో వీటిని ఇప్పుడు మనం కాల్చుకున్న మనం ఆనియన్ ఈ పొట్టు తీసేయాలి. ఇది ఈ బొగ్గు ఉంటుంది కదా పైన లేయరు, ఈ లేయర్ తీసేయాలి. సరే, కాల్చిన ఆనియను, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు, సో వీటిని ఇట్లా కోసి వేసేసుకొని, సో పాత పద్ధతిలో ఇలా. ఆనియన్ ఎందుకు తర్వాత అంటే ఫస్ట్ మనం మసాలాలు వేయించినాం కదా, ముందుగా ఆనియన్ వేయించిన తర్వాత ఆనియన్ రుబ్బుకున్న తర్వాత మనం మసాలా రుబ్బితే అప్పటికి ఇదంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి సో ముందుగానే మనం మసాలాలు రుబ్బి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం నానబెట్టుకున్న చింతపండు చూడండి, ఇగో ఇంత ఈజీగా ఇలా అనేస్తే మొత్తం కరిగిపోతుంది. చూడండి, గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. చేపల పులుసు కోసం వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అంటే ఇలా చిన్నగా దగ్గరగా ఉంటే ఏంటంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. స్పేస్ ఉండాలి వాటికి. గిన్నె వేడికిన తర్వాత మంచి నూనె పోసుకుందాం దీంట్లో. సో నాన్ వెజ్కి నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, చేపలైనా సరే మటన్ అయినా సరే. సో కొంచెం మెంతులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా వేగాయి. దీంట్లో మనం ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకుందాము. ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగితే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడే. ముఖ్యంగా బాగా వేగనివ్వాలి దీన్ని. ఒక చిట్కడు పసుపు వేసుకుందాం దీంట్లో. మంచి కలర్ పసుపు చూడండి. సో ఆనియన్ పేస్ట్ ఎందుకు నల్లగా వచ్చిందంటే ఫస్ట్ మనము మసాలాలు రుబ్బాం కదా, దంచాం కదా సో రోల్లో. సో అందుకని దాంతో ఇమీడియట్లీ మనం రోల్ కడగకుండా రుబ్బాం కాబట్టి అలాగ వచ్చింది. కారం పొడి వేసుకుందాం దీంట్లో. కొంచెం సాల్ట్ ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం, ఒక స్పూన్ లాగా లాస్ట్ చూసుకుందాం.
సో మనం చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నామో అది పోసుకుందాం ఇప్పుడు. సో మూత పెట్టేసుకుందాము. ఒక 10-15 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో బాగా మసలనివ్వాలి. సో ఇలా బాగా మసలింది కదా, ఇది ఇలా మసలాల. సో ఇందులో మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుందాం, పచ్చి చేపలు. సో మనం 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టాం కదా. సో ఇప్పుడు ఉప్పు కారం మసాలా అంతా బాగా కుదిరింది. సో ఇందులోకి మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న చేపలు వేసేసుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే పచ్చి చేపలకు ఆల్రెడీ ముందే ఉప్పు కారం ఇవన్నీ కూడా రాసి పెడతారు. దానివల్ల ఏంటంటే మనకు ఈ ఉప్పు కారం క్వాంటిటీ కరెక్ట్గా అర్థం కాదు. పచ్చి చేపలంతా వేసేసుకున్నాము. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు. చేపలు మనకి ఏంటంటే చికెను మటన్ లాగా చాలాసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఉల్లిగడ్డ అంటే ఎల్లిపాయలు వేయించే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో అవి ఉడికిపోతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలలో అవి ఉడికిపోతాయి. ఓకే, ముక్కలు బాగా ఉడికిపోయినాయి. మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకుంది దీంట్లో. చేపల పులుసు ఎప్పుడైనా సరే ముక్కలు వేసుకున్న తర్వాత గంటె పెట్టొద్దు. ఇలా ఓ బట్ట తీసుకొని స్పూన్తో కలిపితే ఏంటంటే ముక్కలు విరిగిపోతాయి. ముక్కలు ఉడికాయలో తెలియడానికి నూనె పైకి తేలుతుంది, అదే మీకు గుర్తు అనమాట. నూనె పైకి తేలిందా ఇట్లా బుడుగులు వచ్చేది అనమాట. బుడుగులు వచ్చాయనుకోండి, సారీ, అలా బుడుగు వస్తే మీకు ముక్కలు ఉడికినట్టే. సో మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం పైనుంచి. సో ఆల్మోస్ట్ అయిపోయింది, కొత్తిమీర వేసేసుకున్నాము. ఇక దించేసుకొని ఆనియన్ పెట్టేసుకుని చేపల పులుసు రెడీ. తిని ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ముక్కలు అయితే పట్టుకోగానే విరిగిపోతున్నాయి. ఎక్కువ కాదు, ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను ముక్కలు వేసిన తర్వాత ఇంకెక్కువసేపు పెట్టామనుకోండి మొత్తం ఇట్లా ఏమంటారు కిచిడి కిచిడి అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ముళ్ళు. ఒకవేళ చేపలు తినేటప్పుడు ముళ్ళు ఇరికితే ఏం చేయాలంటే అరటిపండు లేదా పెరుగన్నం లేదా వైట్ రైస్ గట్టి ముద్ద పెట్టుకొని ఇలా ముంగితే అది ఇక్కడ తట్టుకున్న ముళ్ళు అనేది వెళ్ళిపోతుంది. చేపలు తినేటప్పుడు జాగ్రత్త, చిన్నపిల్లలు ముఖ్యంగా జాగ్రత్త. మనం ఏదైతే మనం ఉల్లిగడ్డ మనం నూరాం కదా, ఆ ఘాటు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఇంకా కట్టెల పొయ్యి మీద వండినాం కాబట్టి ఆ స్మెల్ అన్నది తెలుస్తుంది మనకు క్లియర్గా. చేపల పులుసు భలే కుదిరిందండి. థ్యాంక్స్ టు సాగర్ గారు చేపల పులుసు రికమెండ్ చేసినందుకు. సో మీకు ఎవరికైనా నెక్స్ట్ వీడియోలో ఏమైనా చేయాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. సో మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.